దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తోందని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెలిచాలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నిండు మనసుతో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పుడు మంత్రిగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పేపర్ 1లో మొదటి పరీక్ష పాస్ అయ్యానని, పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచానని పేపర్ 2లోనూ పాస్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి. అమలు చేసేది కంకణ బదులు కావాలని చెప్పేసి మన కంకణ బదులై మనం అవైపు కృషి చేస్తా ఉన్నాం. మన దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ ఆటలు సాగినట్టు లేవు. ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో ఆయన ఓటమి ఆ ఓటమి అంచంలో ఉన్నాడు. అందుకనే గెలిచే ప్రసక్తి లేదు. అందుకని ఇక్కడ నాటకాలు ఆడుతా ఉన్నారు, గెలవాలని చూస్తా ఉన్నారు. ఇక్కడ మనందరూ కూడా తెలుసు బండి సంజయ్ ఎవరు, ఎక్కడి వాడు, ఆయన ఏం చేశాడు. మన ఉస్మానాబాద్ ప్రాంతానికి మట్టి కట్టలు ఇస్తాడా, మన గౌరవ రిజర్వాయర్, మన గరిక రిజర్వాయర్, లేకుండా మన సాగునీరు ఒక్కసారి మాట్లాడాలని ప్రశ్నిస్తా ఉన్నాను. చెప్పండి, మాట్లాడాడా? బండి సంజయ్ ఎప్పుడైనా ఈ ప్రాంతంలో తిరిగినాడా? ఏమైనా పనిచేసాడని అడుగుతా ఉన్నాను. ఎవరికైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? ఆయనకు సంవత్సరానికి 5 కోట్ల ఎంపీ ల్యాండ్స్ ఎవరు చేశాడా? ఏమీ చేయలే. ఒక్క పైసా 5 నెలల కింద జరిగిన ఎన్నికల్లో నిన్ను మనసుతోటి గుండెల్లో పెట్టుకొని నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుడిగా ఎంపిక చేసి పంపిన మీ అందరికి కూడా 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నేను పంపిన బిడ్డ 70 సంవత్సరాల చరిత్రను తిరగరాసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా హుస్నాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి మీ ముందు నిల్చున్నా. మొదటి పరీక్ష పాస్ చేసి ఎగ్జామ్ పేపర్ 1 పాస్ నేనైతే ఎగ్జామ్ పేపర్ 2 రాజేంద్రరావు గారి రూపంలో మీ ముందుకు వచ్చింది. దయచేసి ఈరోజు నన్ను గెలిపించిన